జిల్లాలో జర్నలిస్టులకి అండగా ఉంటాను. వచ్చే ఏడాది నాటికి ఇళ్ల స్థలాలు, జిల్లాలో రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల టోర్నమెంట్కు సహకారం అందజేస్తా. నిజం రాసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను. గత ప్రభుత్వంలో ఎంతోమంది పాత్రికేయ మిత్రులు ఇబ్బంది పడ్డారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తాను. కరోనా సమయంలో మరణించిన జర్నలిస్టులకి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తాను. ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్తాను. కొంతమంది నాతో రండి, మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్దాం. ఏపీయూడబ్ల్యూజే సమావేశం రోజు నా సొంత నియోజకవర్గంలో పెన్షన్లు పంచడం సంతోషంగా ఉంది. సమావేశానికి ఆహ్వానించిన ఏపీయూడబ్ల్యూజే సంఘ సభ్యులకి మరియు హాజరైన పాత్రికేయులకి కృతజ్ఞతలు. గత 30 సంవత్సరాలు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో మనందరికీ తెలుసు. ఈరోజు న్యూస్ అనే పదానికి వ్యూస్ అనే పదం వచ్చేసింది. న్యూస్ పక్కన పెట్టారు, వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. అంటే న్యూస్ అంటే ఏదైనా ఎవరో ఊహించినది మొట్టమొదటిగా జరిగింది బయట పెట్టే పరిస్థితి ఎవరికైతే ఉంటుందంటే అది కేవలం జర్నలిస్టే. కాబట్టి ఆ రోజు దీన్ని న్యూస్ అనేవాళ్ళు. నేను ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే న్యూస్ అనేది స్టార్ట్ అయింది 1780, అంటే సుమారుగా 270 సంవత్సరాల నుండి పత్రిక అనుకోండి, వేగుల ద్వారా అనుకోండి, అందించే సమాచారాన్ని వ్యవస్థను మన ప్రపంచంలోనే మొదలు అన్ని సంవత్సరాలు అయిపోయింది. కాలక్రమేణా ఇప్పుడు జరుగుతూ ఉంది ఏంటంటే న్యూస్ అనే పదానికి అర్థమే వ్యూస్ అని అయిపోయింది. వ్యూస్ అంటే ఊహాజనితంగా ఎవరు పట్టింది వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. అది ఇప్పటికైనా మారాల. ఎందుకంటే రాబోయే కొన్ని రోజులకు, సంవత్సరాలకు, ఇంకా కొన్ని సంవత్సరాలకు ఈ న్యూస్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. దాన్ని మార్చే గతి మీ అందరికీ ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ చూసినా ఈరోజు టీవీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సోదరులంతా పత్రికా వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఎక్స్ప్లెయిన్ చేయకుండా బయటికి రాకుండా ముందే ఈరోజు వార్తలన్నీ బయటికి తప్పుడు న్యూస్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. దీనికి ఏంటంటే కారణం, ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే ఇక్కడ అవలంబిస్తున్నామో ఆ కార్యక్రమాలు దుష్పరిణామాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు. అందుకు సోదరులు మీ అందరూ ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైనా ఎక్కడైనా ఏమి మంచి చేసినా చెడ్డ చేసినా 10 మంది కాదు కోట్లాది మంది ప్రజలకు చెప్పే శక్తి మీ అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ ఈ న్యూస్ అనే పదాన్ని పదమే కాకుండా రాబోయే తరాలకు కూడా వ్యూస్ అనే పదముకు అంటకుండా మీరు నిజాన్ని నిక్కచ్చిగా రాస్తేనే ఆ రోజు ఈ సమాజంపై మీకున్న బాధ్యత బయటకు వస్తుందని తెలియజేసుకుంటున్నా. అలాగే సోదరులు చెప్పినట్టు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో ఎక్కడ చూసినా 5th స్టేట్ అనబడి మీ పైన దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఈ దాడుల్లో రాజకీయ పక్షాలైన మేము కూడా ఖండిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో